వాటిని ఎక్కడెక్కడ నుంచో విదేశాల నుంచి తెచ్చి 100 కోట్లు మన జిల్లా కోసం ఖర్చు పెట్టడం అనేటువంటిది చాలా వరకు అవసరమైంది. మన జిల్లాలో పేద ప్రజలు ఎంతో లాభపడ్డారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఇతర అనేక వర్గాలకు సంబంధించినటువంటి వాళ్ళు. అదేవిధంగా కులాలకు అతీతంగా వాళ్ళు చేసినటువంటి హార్టికల్చర్ స్కీమ్స్, ఎన్ఆర్జీఎస్ స్కీమ్స్ ద్వారా, ఎడ్యుకేషన్ ప్రోగ్రామ్స్ ద్వారా అన్ని వర్గాల ప్రజలు కూడా లబ్ధి పొందినారు. అందరిలో కూడా సానుభూతి అందరిలో వస్తుంది. మనం కూడా మన పద్ధతులకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రతిపక్ష పార్టీగా పార్లమెంటరీ పార్టీ తరఫున రిప్రజెంట్ చేసే విషయంలో తెలంగాణ విషయంలో మేము చేయాల్సింది మేము చేస్తాం. అదేవిధంగా సిపిఐ వాళ్ళ పద్ధతిలో, కాంగ్రెస్ వాళ్ళ పద్ధతిలో, స్వచ్ఛంద సంస్థలు వాళ్ళ పద్ధతుల్లో అందరూ కూడా ఎవరికి వాళ్ళు ప్రయత్నం చేయడంతో పాటు ఏదో ఒక మాస్ యాక్టివిటీ ఇప్పుడు కలెక్టరేట్ ముందు గత 4-5 రోజులుగా ధర్నాలు జరుగుతూ ఉన్నాయి. నిన్న స్టార్ట్ చేసినారు. అవన్నీ కూడా ఒత్తిడి పెంచేటువంటి ప్రభుత్వం పైన. ఇప్పుడే ముఖ్యమంత్రి గారు వచ్చినప్పుడు కూడా ఈ ఆందోళన అర్థం చేసుకొని స్వయంగా ముఖ్యమంత్రి గారు స్పందించాలి. ఎందుకంటే ఇంతకుముందు మాదిరి కేంద్ర ప్రభుత్వం స్వతంత్రంగా ప్రభుత్వాన్ని నిర్వహించే పరిస్థితి లేదు. నితీష్ కుమార్, చంద్రబాబు నాయుడు గారు లేకుండా ఆ ప్రభుత్వం కొనసాగే పరిస్థితి లేదు. అందుకనే ఆ ప్రభుత్వం పైన చంద్రబాబు గారు తెచ్చే ఒత్తిడి చాలా ప్రాధాన్యత కలిగినటువంటిగా ఉంటుంది. అంతేకాదు చంద్రబాబు నాయుడు గారు కూడా ఒత్తిడి కావాలా, ఇది జిల్లా ప్రజలకు అవసరమైంది, జిల్లా సేవలను కొనసాగించాలా, చిన్న చిన్న కారణాలు పెట్టి వాళ్ళు చేసినటువంటి మహత్తరమైనటువంటి సేవలను ఆపివేయడం సరైనది కాదనేటువంటిలో చంద్రబాబు నాయుడు గారు కూడా ఒత్తిడి తేవాలనేటువంటి కూడా మనం అందరం పోరాల్సినటువంటి అవసరం ఉంది. అయితే ఆర్టీటీ సంస్థను కొనసాగించడానికి సంస్థలకు వేలానికి ఉన్నారనేటువంటి అభిప్రాయాన్ని కేంద్ర ప్రభుత్వం దృష్టిలో తీసుకోవడానికి మనం కూడా ఏదైనా ఒక యాక్టివిటీ ప్లాన్ చేసి, ఎందుకంటే చాలా బాగా వచ్చారు అందరు కూడా. నేను మామూలుగా మనం బసవరాజు, ఎస్వామి, మన తిప్పేసారి అందరితో మాట్లాడడానికి ఇంగ్లీష్లో మన కాళ్ళు ఇవన్నీ ఇబ్బంది. కానీ ఈరోజు మీటింగ్ తర్వాత కళ్యాణ మండపంలో ఏమిటంటే ఇన్ని సంఘాల వల్ల హాజరు కావడం అనేటువంటిది ఆ సమస్యకు ఉన్నటువంటి బలం కూడా అది. ఆర్టీపీ సంస్థ కొనసాగాలనేటువంటి ఒక బలమైనటువంటి ఉద్దేశం మనం అందరం కూడా. నేను అనేది రోజు కాకుండా ముఖ్యమంత్రి గారి ప్రోగ్రామ్ నాటకపరచాల్సిన అవసరం మనకు లేదు. మనం నా అభిప్రాయం, నా సూచన అంటే 12వ తేదీ అంటే 10-11 చాలా పెళ్లిళ్ళు ఎక్కువ ఉన్నాయి, వందల సంఖ్యలో ఉన్న పెళ్లిళ్ళు. 12వ తేదీ మనం అందరం కలిసి 1000 మందితో సామూహికమైనటువంటి ధర్నా లేకపోతే నిరాహార దీక్ష ఒక పూట చేసినామంటే దాని ప్రభావం చాలా కలుగుతుంది. శాంతియుతంగానే మనం సంస్థ సేవలను కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు గుర్తించేటట్టు చేసే విధంగా ఒక 1000 మందితో అయినా మనం, ఎందుకంటే ఎంతో మంది లబ్ధి పొందిన వాళ్ళని ఫోన్ చేస్తే ఎంతమంది వచ్చి కాదు, మనం కిందికి తీసుకెళ్తే కింద గ్రామాలకు తీసుకెళ్తే ఆర్టీపీ ద్వారా లబ్ధి పొందినటువంటి వాళ్ళు స్వచ్ఛందంగా తరలి వచ్చేటువంటి అవకాశం ఉంది. అట్లాంటిది ఒక 4 గంటల ఏదైనా ధర్నా రూపంలో లేకపోతే ఒక పూట మార్నింగ్ 9 నుంచి సాయంత్రం 6-7 వరకు నిరాహార దీక్ష రూపంలో శాంతియుతమైనటువంటి కార్యక్రమం చేద్దాం. ఆ తర్వాత ప్రభుత్వానికి అవసరమైనటువంటి సమయం కూడా ఇచ్చి మళ్ళా ఒకసారి నాకు ఆర్టీపీ అంతరంగంగా తెచ్చింది కూడా వాళ్ళను కూడా ప్రజాభిప్రాయాన్ని బిల్డప్ చేయాల్సిందే. కొంతకాలం వెయిట్ చేసిన తర్వాత గవర్నమెంట్ నుంచి సరైనటువంటి రెస్పాన్స్ లేకపోతే ఇంకా ప్రజలు అజిటేషన్ చేస్తే బాగుంటుందనేటువంటి అభిప్రాయంలో వాళ్ళ అంతరంగంలో చాలా మందిలో నేను విన్నా.